మాట్లాడుతున్నాను. చాలా ఊళ్ళల్లో ఈ తాగునీటి సమస్య అనేది ఫ్లోరైడ్ రూపంగా కానీ ఏదైనా కానీ ఒక కలుషితమైన నీళ్ళనే ఉంటూ ఉంటాయి. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే అందరూ మినరల్ వాటర్ బాటిల్స్ అని కొనుక్కొని తాగటం, దాని గురించి ఖర్చు చాలా మనం వ్యయం అనేది ఖర్చు చేస్తున్నాము. కాబట్టి ఇవాళ మాస్టర్ వచ్చారు. మన ప్యూరిఫై లాంటిదే ఒకటి మనకి వంటింట్లో బిగిస్తే ఆ నీళ్లు ఎలా పరిశుద్ధంగా అవి అవుతాయి, మనకు తాగడానికి ఎలా ప్రయోజకంగా ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ డొమో ఒకటి చేసి చూపిస్తారు. దాన్ని పరిశోధన చేసి మనకి వివరణగా చెప్తారు. ఒకసారి చూద్దాము. అందరికీ ఇది ఉపయోగకరమైందండి. మీరు కూడా ఎవరైనా అవసరం వస్తే తప్పకుండా మమ్మల్ని సంప్రదిస్తే మీకు కూడా ఈ వివరాలని నేను చెప్తాను. ఒకసారి మాస్టర్ చెప్తారు, పెడదామండి. చెప్పండి మాస్టర్. అందరికీ నమస్కారం. నేను జగ్గేపేట లిటిల్ ఏంజల్ స్కూల్ ప్రిన్సిపల్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మేము ఇక్కడ త్రిజగద్గురు పీఠంలో మాదిపాడులో ఉన్నాము. ఈ రోజున ఇక్కడ ఒక బిజీ ఈ డైరెక్ట్ కంపెనీ తయారు చేసిన ఆల్కలిన్ వాటర్ ప్యూరిఫైర్ని తీసుకొచ్చాము. వాళ్ళు ఇప్పటివరకు వాడుతున్న వాటర్ని ప్లస్ మిషన్ బిగించిన తర్వాత ఆ మిషన్లో ఉన్న వాటర్ని రెండు కూడా దాని యొక్క ఆల్కలిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అంటే pH లెవెల్ని టెస్ట్ చేస్తున్నాం. ఇది pH టెస్ట్ చేసే లిక్విడ్. ఇది ఆన్లైన్లో దొరుకుతోంది. pH అంటే pH. ఇది దీని యొక్క సింబల్స్ రెడ్, ఆరెంజ్, ఎల్లో ఈ టైప్లో షేడ్స్ కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా బ్లూ కలర్ కనబడుతూ ఉంది. అంటే మనం తీసుకునే వాటర్లో pH లెవెల్ ఎసిడిక్ ఉందా, బేస్లో ఉందా అనేది మనం టెస్ట్ చేయడం ప్రధాన అంశం. ఈ యొక్క బ్లూ కలర్లో ఉన్న వాటర్ని కానీ ప్రిఫర్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. గ్యాస్ సంబంధించిన వ్యాధులు రావు, ఎసిడిక్ సంబంధించిన వ్యాధులు రావు, గుండె జబ్బులు రావు. ఇవన్నిటికీ కూడా ఒక దివ్య ఔషధంగా ఆల్కలైన్ వాటర్ ఉపయోగపడుతుంది అని చెప్పి మీరు ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసినా మీకు దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా కూడా దొరుకుతుంది. ప్రస్తుతం ఈ యొక్క పీఠంలోని ఈ స్థానంలో ఉన్న వాటర్ని తీసుకొని ఒక గ్లాసులో ప్రిజర్వ్ చేసాము. దీనిలో ఒక గ్లాసులో కొంత వాటర్ని కన్జమ్ చేస్తున్నాం. చేసి దీని యొక్క pH ఎలా ఉన్నది, ఇది ఎసిడిక్ నేచర్ ఉన్నదా లేదా బేసిక్గా ఉందా, ఆల్కలైన్గా ఉందా అని టెస్ట్ చేయడం కోసం దీనిలో ఒక 3 డ్రాపులు వేసి దీన్ని కనుక చూసినట్లయితే ఇక్కడున్న వాటర్ యొక్క pH లెవెల్ చాలా క్లారిటీగా కనబడుతోంది. ఇది ఒక ఎసిడిక్ నేచర్గా ఉన్న వాటర్. ఓకే, అంటే అంటే ఏంటి మాస్టర్? ఈ ఎసిడిక్ వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ కడుపులో ఏముంటుందంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. మనకి ఆకలి పుట్టాలన్నా లేదా తిన్న ఆహారం జీర్ణం కావాలన్నా ప్రతిదానికి కూడా లోపల ఉన్న యాసిడ్ చాలా హెల్ప్ అవుతుంది. అటువంటిది ఆ యాసిడ్ లెవెల్ ఈ వాటర్ లెవెల్ వల్ల ఇంకా పెరిగిపోతే లేనిపోని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం బిగించిన ఆల్కలైన్ మిషన్, బిజీ ఈ డైరెక్ట్ మిషన్ రూపొందించిన సేకరించిన వాటర్ని రెండో గ్లాసులో నేను ప్రిజర్వ్ చేస్తున్నాను. దీని యొక్క pH లెవెల్ చూడండి. దీన్ని చూసినట్లయితే ఇది కంప్లీట్గా బేస్గా మారిపోయింది. అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఆమ్లాలు క్షారాలు అని, క్షారం వాటర్గా మారిపోయింది. దీనివల్ల ఎసిడిటీ రాదు, గ్యాస్ సమస్యలు రావు, పైల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి, గుండె సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఒక టెస్ట్ ద్వారా నేను మీకు చూపించాను. వైలెట్ కలర్ కి మారినాయండి ఈ నీళ్లు. అది అంటే ఇది ఇప్పుడు వారు బిగించిన ప్యూరిఫై నుంచి వచ్చినవి ఇవి. మంచిదండి. ఇప్పుడు పూర్తిగా శ్రీనివాస్, ఇప్పుడు ఉన్న పీరియడ్లో మనం చూసాము ఎంతమంది ఆక్సిజన్ అందక చనిపోయారు అనేది మనం చూసాము కరోనా పీరియడ్లో. అంటే వాటర్లో ఆక్సిజన్ ఉండటం కూడా చాలా ఇంపార్టెంటే. ఆక్సిజన్ ఉందా లేదా, మనం తీసుకునే వాటరు ఈ యొక్క దాహం తీరుస్తుందా, దేహానికి ఉపయోగకరిగా ఉందా లేదా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అవునండి. అయితే ఇది ఆక్సిజన్ అండి. ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ ఈ వాటర్ లో ఎంత ఉన్నాయి అనేది మనం టెస్ట్ చేయడానికి గాను ఇది ORP టెస్ట్ చేసే లిక్విడ్ అంటారు. ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయా లేదా అనేది దీనిలో ప్లెయిన్ గా ఉన్నట్లయితే దానిలో ఆక్సిజన్ లేదని, ఈ పింక్ కలర్ లో మారితే ఈ వాటర్ లో ఆక్సిజన్ ఉంది అని ప్రూవ్ చేయడం. ఇది హార్ట్ వరకు, బ్రెయిన్ వరకు పూర్తి స్థాయిలో అందవలసి ఉంటుంది ప్రతి ఒక్కరికి.
దీన్ని టెస్ట్ చేస్తే దీనిలో ఈ వాటర్ యొక్క కలరు వాటర్గానే ఉంది తప్ప ఏ విధమైన కలరు మార్పు చెందలేదు. అదే మనము ఈ యొక్క మిషన్లోంచి తీసుకొచ్చిన ఆల్కలిన్ మిషన్లోంచి తీసుకొచ్చిన వాటర్ దీనిలో ఉన్న ఆక్సిజన్ లెవెల్ టెస్ట్ చేద్దామని చెప్పి చూడండి. మరి ఇదే లిక్విడ్ మిషన్లో ఉన్న వాటర్ తీసుకురాగానే ఇది మీకు పింక్ కలర్లోకి ఆక్సిజన్ ఉంది అని, అంటే ఈ వాటర్లో ఆక్సిజన్ ఉంది. కాబట్టి ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అనేది మీకు అందరికీ ఈ యొక్క వీడియో ద్వారా సవివరంగా మేము తెలియజేస్తున్నాము. మంచిదండి. ఇవాళ లాంగ్ వెళ్తారు కొద్దిగా. ఇవాళ ఇక్కడ కూడా మన తిరుపతిపీఠంలో మన భక్తుల సౌకర్యార్థం కానీ ఇంట్లో సౌకర్యార్థం కానీ ఇవాళ కూడా మన ఇక్కడ ఈ మిషన్ వీరి ద్వారా మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇక నుంచి ఈ నీళ్ళే తాగుదాం.